ఈ మధ్యకాలంలో నేను చాలామందిలో అబ్జర్వ్ చేశానండి. ప్రతి చిన్న విషయానికి కూడా ఆవేశం, కోపం, గట్టిగా ఎదుటి వ్యక్తి మీద మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, తల్లిదండ్రుల పిల్లల మధ్య అవ్వచ్చు, ఇంకొక చోట XYZ, ఎక్కడైనా సరే ప్రతి చిన్న విషయానికి ఆవేశం, ఓర్పు, సహనం అనేది నశించిపోతుంది జనాలలో. ఆలోచించండి. మెచ్యూరిటీతనం అంటే ఏంటి, హుందాగా బిహేవ్ చేయడం అంటే ఏంటి? ఓర్పు, సహనంగా ఉండాలి ఎప్పుడు కూడా. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడిపోయి ఎవరైనా మనల్ని పలకరించాలంటే భయపడేటట్టు ఉండకూడదు. ప్రేమగా మాట్లాడడం, ఆప్యాయంగా పలకరించడం, ఓర్పు, సహనం. అప్పుడే మన విచక్షణ అనేది బాగుంటుంది. విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించండి అంట. ఆలోచన షార్ప్ ఉంటుంది ఓర్పు, సహనంగా ఉంటే. ఆలోచించండి దయచేసి. ఎందుకంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షణ. ఊరికనే చెప్పలేదు. ఓర్పు, సహనంతో ఉండండి ప్లీజ్.